స్వర్ణగిరి టెంపుల్ మానేపల్లి విలేజ్ భువనగిరి దగ్గరలో ఉంది. ఈ టెంపుల్ ప్రత్యేకత గురించి ఈ వీడియోలో నేను మొత్తం వివరిస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, సేమ్ తిరుపతిలో విమాన వెంకటరమణ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా విమాన వెంకటరమణ పెట్టారండి. సేమ్ సెకండ్ తిరుపతి అని చెప్పొచ్చు. ఈ వీడియోలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. యాదగిరి గుట్టలో ఫ్రీ బస్ సర్వీస్ చూడండి ఎలా కొట్టుకుంటున్నారు జనము. ప్రతి శని ఆదివారం శుక్రవారాల్లో ఇలానే ఉంటారండి. ప్రతి ఒక్క బస్సు ఇలానే ఉంటుంది. చాలా ఘోరంగా కొట్టుకుంటున్నారండి. ఒక పెద్ద ఆవిడ పాపం, ఆమె గోర్లు వేసిపోయింది, ఆమె బాధపడుతుంది. చూడండి యాదగిరిగుట్టలో పరిస్థితి ఇది, బస్సు పరిస్థితి ఇది. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం, మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం నేను వివరాలు స్వర్ణగిరి టెంపుల్ గురించి, యాదగిరిగుట్ట గురించి, ఇంకొక ఎల్లమ్మ తల్లి గుడి ఉంది అక్కడికి వెళ్ళాము, అక్కడ గురించి మొత్తం విశేషాలు అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కార్లో అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఎల్లమ్మ టెంపుల్, తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్, తర్వాత స్వర్ణగిరి టెంపుల్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వివరాలు మొత్తం చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఉప్పల్ చౌరస్తా దాటిన తర్వాత ఒక దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకొని అక్కడ మేము టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ బయట బాగుండదని చెప్పేసి ఇంటి దగ్గర చేసుకొచ్చాము. ఈయన మా సడ్డకుడు, ఈయన చిన్న సడ్డకుడు, పెద్ద సడ్డకుడు, మా అత్త, మామ, మా వదిన, మా బామర్ది వాళ్ళ భార్య, అందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మా సడ్డకుని కొడుకులు వచ్చేసి శివ, నిఖిల్, వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈయన మా బామర్ది, ఈయన చిన్న బామర్ది, పెద్ద బామర్ది రాలేదు, వాళ్ళ బిడ్డ, మా సడ్డకుని కొడుకు, ఈయన మా వదిన, ఈమె మా మిస్సెస్, ఈమె మా బామర్ది వాళ్ళ మిస్సెస్, ఈ మా సడ్డకుడు, ఈమె మరదలు, అత్త, మామ, మా అమ్మాయి. అయిపోయింది, టిఫిన్ అయితే చేసాము, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో ఉంటుంది అమ్మవారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి. ఇక్కడ చాలా ఫేమస్ అండి, నాగదేవత అమ్మవారు ఉంటారు. ఇక్కడ కోళ్ళు, మేకలు కోస్తుంటారు. ఇలా పెద్ద ఎత్తున జనాలు వచ్చి అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటుంటారు. ఇది భువనగిరి దగ్గరలోనే ఉంటుంది. స్వర్ణగిరి టెంపుల్ రోడ్డుకి అటు సైడ్ ఉంటుంది, ఈ అమ్మవారి టెంపుల్ ఇటు సైడ్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అంట అమ్మవారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజు అయితే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఇక్కడ మేకలు, కోళ్ళు అమ్మవారికి బలిస్తారంట. జాతరలాగా చేస్తుంటారంట. ఇక్కడ జనాలు వచ్చి చూస్తుంటే, మాకు కూడా అమ్మవారిని చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది, మనసు ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ నా అమ్మవారు నాగదేవత ఉన్నారు, అమ్మవారు ఉన్నారు. ఇక్కడ లడ్డు ప్రసాదాలు అవి కూడా ఉన్నాయి. జనం అయితే చాలా ఉన్నారండి. సండే కాబట్టి సండే ఉంటారంట, శుక్రవారం రోజు, మంగళవారం రోజు, 3 రోజులు అయితే ఫుల్ జనం ఉంటారంట ఇక్కడ. మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఎల్లమ్మ తల్లి ప్రతిమ ఉంది. ఇక్కడ వచ్చేసి నాగదేవత పుట్ట ఉందండి. ఇక్కడ అమ్మవారు నాగదేవత. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరాము స్వామివారి దర్శనం చేసుకోవడానికి. లక్ష్మీ నరసింహస్వాముల వారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడైతే కారు పార్కింగ్ చేసాము. కారు పార్కింగ్ చేసిన తర్వాత కారుకి వచ్చేసి 500 రూపీస్ అంట పైన పార్కింగ్. కిందనే పార్క్ చేసాము. బస్కి అయితే వెళ్ళాము. బస్ ఎక్కి ఇక్కడ పార్కింగ్ ఉందని పెద్ద ప్రదేశం ఉంది. పార్కింగ్ కింద పార్కింగ్ చేస్తే కింద చేస్తే 50 రూపీస్ అంట పార్కింగ్. పైన చేస్తేనేమో 500 రూపీస్ అంట పార్కింగ్. చాలామంది కిందనే చేశారు, చాలామంది బస్కి అయితే వెళ్తున్నారు. మేము కూడా బస్కే వెళ్దాం చూద్దామని ఇంకా పైకి అయితే వచ్చేసాము. దర్శనకి అయితే వెళ్తున్నాము.
దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చేసాము. బయట వ్యూ చూడండి. చాలా ఎక్కువ ఉంది ప్రదేశం అండి. అప్పుడైతే చిన్నగా ఉండే కదా, ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది. చాలామంది కూర్చున్నారు. ఇగో ఇక మా సడ్డకుడు హాయ్ చెప్తున్నాడు. చాలామంది ఇక్కడ కూర్చునికి కూడా ప్లేస్ ఉంది, పెద్దగా ఉంది. కేసీఆర్ కట్టించాడు కదా, చాలా మంచిగానే కట్టించాడండి. గుడైతే టెంపుల్ అయితే బాగానే కట్టించాడు. సూపర్ ఉంది. అవి చూడడానికి కూడా వ్యూస్ బాగుంది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తిరుపతి లాగానే అనిపిస్తుంది. ఇక మా ఫ్యామిలీ అందరు, మా సడ్డకులు, మా అమ్మాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకో. ఇక చూడండి వ్యూస్ అయితే బాగుంది. మాకు ఫ్రీ దర్శనం వెళ్ళాము, 2 అవర్స్ అయ్యింది. ఆ రోజు సండే కాబట్టి. అందులో ఈరోజు లాస్ట్ సండే, అంటే ఇప్పుడు హాలిడేస్ అందరికి అయిపోతున్నాయి కాబట్టి సండే ఉందని అందరు చాలామంది వచ్చినారు జనాలు. ఇక్కడ చూడండి, ఇంతకుముందులు ఈ వే చూడండి, ఇంతకుముందులు ఈ వేలో మనం పైకి వస్తుంటిమి. పైకి వస్తుంటే ఈ వేళ మొత్తం పక్కల చుట్టుపక్కల అంతా దుకాణాలు ఉండే. ఈ వేళ మనం పైకి వచ్చి స్వామి దర్శనానికి వెళ్తుంటిమి. ఇప్పుడు అలాగా ఇది మొత్తం చేంజ్ చేశారు. ఇది ఒకటి 1 వే చేసారు. ఇది ఇప్పుడు మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేళ కిందికి రావాలా. ఇది ఇది కమాన్. ఈ కమాన్ నుంచి మనం లోపలికి వస్తుంది, పైకి వస్తుంది. అలా కాదు, ఈ కమాన్ నుంచి ఇప్పుడు బస్సులు కిందికి వెళ్తాయి. వచ్చేటప్పుడు అటు నుంచి వస్తుంది బస్సు, పోయేటప్పుడు ఈ వేళ అవుతుంది. మేము దర్శనం చేసుకొని అయితే బస్ స్టాప్కి అయితే వస్తున్నాము. ఇక్కడ బస్ స్టాప్ దగ్గర మరుగుదొడ్లు కూడా ఉన్నాయి. ఇది బస్ స్టాపు. ఇక్కడ సెల్ ఫోన్లు ఇక్కడనే 5 రూపీస్ అంట ఒక సెల్ ఫోన్కి. 10 రూపీస్, సారీ 10 రూపీస్ అంట. స్వర్ణగిరిలో 5 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఒక సెల్ ఫోన్కి. ఇది బస్ స్టాండ్ అండి. కానీ బస్సు విషయంలో అయితే చాలా వరస్ట్ ఉందండి ఇక్కడ. ఫ్రీ బస్సులే కాబట్టి ఒక ఎక్కేది 2 మినిట్సే. 2 మినిట్స్ అయినా కానీ ఏం జనాలు ఒక్క బస్సుకి చూడండి, మీరే చూడండి. వాళ్ళు దిగుతున్నారు, ఇంకా దిగ కూడా లేదు, దిగలేదు. వీళ్ళు వచ్చి నిల్చున్నారు ఎక్కడికి. వాళ్ళు ఎట్లా దిగుతారండి చూడండి, మీరే చూడండి. ఇంకా వాళ్ళు దిగనే లేదు, వచ్చి నిల్చున్నారు చూడండి. బస్సు విషయం అయితే చాలా వరస్ట్ ఉందండి. ప్రతి ఒక్క బస్సు ఇలానే ఉందండి. శని, ఆదివారాలు, శుక్రవారాలు మాత్రము ఇదే పరిస్థితి ఇక్కడ. ప్రతి ఒక్క బస్సు ఇక్కడ చూడండి ఎట్లా కొట్లాడుతున్నారు చూడండి. పాపం ఒక పెద్ద ఆవిడ కాలుకున్న గోర్లు వేసిపోయిందండి. పాపం ఎంత బాధపడుతుంది ఆమె. ఇక్కడ చూడండి ఇలా కొట్లాడుతున్న చూడండి సీట్ల కోసంకి. 2 నిమిషాలండి, నిల్చున్న కూడా వస్తుంది, నిల్చుని పోవచ్చు. 2 నిమిషాల కోసంకి సీటు కావాలని ఒక ఆవిడనేమో నేను వాటర్ బాటిల్ వేసిన అంటుంది, ఒక ఆవిడ నేను బ్యాగ్ పెట్టిన అంటుంది. అబ్బాబ్బాబా, చూడండి ఎంత వరస్ట్ ఉందంటే బస్సు బదులు కారు తీసుకొచ్చి పైన 500 పోతే 500 పార్కింగ్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుందండి. ఇంకా చూడు, ఒక పిల్లగాడైతే ఏడుస్తున్నాడు, డాడీ అని. ఎలాగో ఒకలాగా తిప్పలు పడి బస్ అయితే ఎక్కి నిల్చున్నాము. సీట్లు అయితే లేవు కానీ నిల్చున్నాము. పర్లేదండి, ఒక 2 మినిట్సే గుట్ట కిందికి. బస్సు పెట్టే బదులు కొంచెం వే అన్న దారి నడిచే దారి పెట్టింటే చాలామంది నడిచేదారిలో ఎక్కుతుండ్రు. బస్సు పెట్టి చాలా ప్రాబ్లం చేసారు. ఫ్రీ బస్ అయినా కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఒక బస్సులు చాలా వస్తున్నాయి, పైకి ఎలా వస్తున్నాయి అంటే ప్రతి ఒక్క బస్సు ఫుల్లే. ఇదే పరిస్థితి, ప్రతి ఒక్క బస్సు ఇదే పరిస్థితి. కానీ కొంచెం గుట్టపైకి ఎక్కడికి కొంచెం దారి అయినా చేసింటే చాలామంది నడుచుకుంటూనే వస్తుండ్రండి. ఇంకా గుట్ట కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కార్ ఆపుకొని ఏదంటే మనం కొంచెం ముందరకు వచ్చిన తర్వాత రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ గార్డెన్ లాగా ఉంటుంది. అక్కడ చాలామంది ఇక్కడే కూర్చొని భోజనం చేస్తారు. మేము కూడా ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత ప్రయాణం అయితే అయ్యాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక స్వర్ణగిరి టెంపుల్. ఇది ఇంతకుముందు అమ్మవారు రేణుకెళ్ళమ్మ తల్లి దర్శనానికి వెళ్ళాం కదా, రోడ్డు అవతల అమ్మవారు, రోడ్డు ఇవతల స్వర్ణగిరి టెంపుల్కి దారి. ఇది భువనగిరికి 50 కిలోమీటర్ దగ్గరనే ఉంటుంది. ఇది మానేపల్లి గ్రామం. ఇది ఇంకా రోడ్డు నిర్మాణంలో ఉందండి. ఇది మట్టి రోడ్. ఇది ఇంకా రోడ్డు సీసీ రోడ్ అయితే ఇంకా వేయలేదు, వేస్తారేమో ఫ్యూచర్లో. డెవలప్ అయితే బాగానే చేస్తున్నారు ఇక్కడ చూడండి ఎంత వ్యూస్, ఎంత మంచిగా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్ ప్లేస్ ఇక్కడ అంతా. అక్కడ ముందు నుంచి పోతే మంచిగా స్టార్టింగ్ ఇది
ఇక్కడ నుంచి అయితే మెట్లు బాగుంటాయి, చూడనీకి ఎంత అందంగా ఉందండి వ్యూస్. చూడండి, ఇక్కడ విష్ణుస్వాముల వారు సముద్రం పైన నాగశేషు పైన సేద తీరుతుంటాడు. అలా అది కూడా వ్యూస్ ఉంది ఇక్కడ గుండంలో, అది కూడా చూపిస్తాను. ఇది చాలా స్వర్ణగిరి అంటే స్వర్ణగిరి లాగానే ఉందండి. ఇక్కడ చూడండి టెంపుల్, ఇది స్టార్టింగ్. ఇది మేము పైకి అయితే వచ్చేసాము కార్ పార్కింగ్ చేసి. వావ్, ఇక్కడ చూడండి విమానం వెంకటరమణ తిరుపతిలో ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అలా ఉంటాడు. మీరు దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటాడు విమానం వెంకటరమణ. తిరుపతిలో కూడా దర్శనం అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో ఉంటాడు కదా, సేమ్ యాజ్ టు అదే ప్లేస్లో పెట్టారు. ఇక్కడ చూడండి మొత్తం రాయితోటి కట్టారండి. అబ్బా ఎంత చాలా మంచిగా కట్టారు, గ్రేట్ అండి. ఇది చూడడానికి వ్యూ బాగుంది. నైట్ పూట వస్తే ఇంకా ఈ లైట్స్ వెలుగులో కాంతుల్లో అట్రాక్షన్ బాగుంటుంది, చూడనీకి బాగుంటుంది. ఇది గర్భగుడి దగ్గర దర్శనంకి లైన్లో ఉన్నారండి అగోండి. కానీ గర్భగుడిలోనికి అయితే సెల్ ఫోన్ తీసుకుపోనియరు, ఆ స్వామివారిని తీయనియరు, ఈ బయట నడుస్తుంది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఉంది వ్యూ. అయితే మొత్తం రాయితోటే కట్టారండి. వావ్, ఎక్సలెంట్ ఉందండి. స్వర్ణగిరి అంటే స్వర్ణగిరే. మీరు తప్పకుండా ఇక్కడ యాదగిరిగుట్టకి వెళ్తే ఇక్కడ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. స్వామివారు సేమ్ తిరుపతిలో ఎలా ఉంటాడో వెంకటరమణ అమ్మవారు, వరాహస్వాముల వారు, ఫస్ట్ వరాహస్వాముల వారు దర్శనం చేసుకుంటాం తిరుపతిలో. ఈ రాత్రి లేదు కానీ చేసుకోవచ్చు, కానీ తర్వాత ఇక్కడ తెలియదు కాబట్టి కొంతమంది డైరెక్ట్ వెంకటరమణ దర్శనం చేసుకుంటున్నారు. తిరుపతిలో అయితే ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. నైట్లో అయితే బాగుంటుంది లైట్ వెలుగులో. మీకు గుండం చూపిస్తాను, గుండం చూసారంటే షాక్ అవుతారు. అబ్బబ్బబ్బబ్బా ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ అండి. ఆ గుండం చూనికనే చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వాముల వారు, పెద్దగా ఉంది విగ్రహం, అయితే చాలా పెద్దగా ఉంది. చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి, ఎంత జనం చూడండి. అసలు ఆదివారం కాబట్టి జనం అయితే మస్తున్నారు. ఎందుకంటే హాలిడేస్ అందరికీ దగ్గర పడ్డాయి కాబట్టి, సండే ఉంది కాబట్టి జనం ఫుల్ వచ్చారు. కానీ శని ఆదివారం శుక్రవారాలు మాత్రం జనం అయితే బాగానే ఉంటారంట. చూడు సేమ్ తిరుపతిలోకి ఎలా ఉంది వ్యూస్. ఈ గంటకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనము ఒక కోరిక మొక్కుకొని ఒక్కసారి కొట్టాలంట గంట. తర్వాత ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 2 సార్లు కొట్టాలంట. ఇది ప్రత్యేకత ఈ గంటకండి ఇక్కడ. కానీ తెలియక చాలామంది ఎన్నోసార్లు కొట్టేస్తున్నారు. నేనైతే ఒకసారి కొట్టా, ఒక మొక్కిన. ఇక్కడ గుండం అండి, ఇది గుండంలోకి చూపిస్తా చూడండి. గుండం వచ్చేసింది, ఎక్సలెంట్ ఉందండి గుండం. ఇంత చాలాసేపు ఒక 15-20 మినిట్స్ లైట్ పోయిండే, కరెంట్ లేకుండే. అక్కడ బయట వెయిట్ చేసాము, ఇప్పుడే కరెంట్ వచ్చింది మళ్ళీ. ఇదిగోండి గుండం ఎలా ఉందండి, సూపర్. జనం చూడండి కింద పైన మొత్తం పబ్లికే కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి వ్యూస్. ఇక్కడ చూడండి విష్ణుస్వాముల వారు నాగశేషుని పడగ పైన సముద్రం పైన సేద తీరుతున్నట్టుగా విగ్రహం పెట్టారు. చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే బాగుంది. ఇక్కడ గుండం చూడండి ఎంత మంచిగా ఉందో, పబ్లిక్ కింద పైన. ఇది చూడటానికి భక్తులైతే పెద్ద సంఖ్యలో రోజు ఇక్కడికి వస్తున్నారంట. చాలామంది ఇక్కడ షూట్ చేసి స్టేటస్లో అయితే పెట్టుకుంటున్నారు. స్టేటస్లో యూట్యూబ్లో షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా వ్యూస్ అయితే మంచిగా ఉంది. జై విష్ణు స్వామికి జై, జై లక్ష్మీనారాయణ స్వాముల వారికి జై. తప్పకుండా ఇక్కడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. చూడదగ్గ ప్రదేశం ఇది, చాలా ప్రత్యేకత ఉంది. వెళ్తే కనుక నైట్లో వెళ్ళండి. నైట్ వెళ్తే మనకి ఇట్లా వ్యూస్ ఉంటాయి లైటింగ్లో. పగులు వెళ్తే మాత్రం లైటింగ్స్ అయితే ఉండవు. అందుకే మేము అన్నీ ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత యాదగిరిగుట్ట దర్శనం చేసుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళే టైంలో ఇక్కడికి వచ్చాము నైట్లో. Thank you.